హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4న ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఎన్నో ఏండ్ల తరువాత వస్తుంది. సామాన్యంగా అమావాస్యలు ప్రతి నెలలో వస్తాయి, కానీ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా అరుదుగా వస్తుంది. అలా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజుకు అతీంద్ర శక్తులు ఉంటాయి. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకుంటూ వస్తుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బుకు లోటు అనేదే రాదు. ధనం ప్రవాహంలా వస్తుంది. ధన సమస్యలు కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోయి మీ దశ మారిపోతుంది. బియ్యం డబ్బా అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. హిందువుల్లో ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా, అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు, అన్నమే తింటారు. కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యాన్ని ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద వలకనిచ్చేవారే కాదు, ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు. కానీ చీపిరితో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ ధన ధాన్యాలతో లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా ఉండేది. కడుపు నిండా తినగలిగిన వారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదు అంటే ఈ రోజుల్లో ఎవరు కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. కొంతమంది రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇప్పటికీ కూడా స్పష్టంగా తినలేకపోతున్నాము. ఇదంతా నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో, ఈ బియ్యం వలన మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారు. అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు, మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఇక బియ్యాన్ని అందరూ బియ్యం డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. అమావాస్య రోజున ఈ మూటను వేస్తే చాలు, మీకు వద్దన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. మరి ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు. ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకుంటున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వర్తించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆషాఢంలో వచ్చే
ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే ఈ కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు అంటున్నారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచి జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు. అమావాస్య రోజున అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళకు అనేక శుభకార్యాలకు ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వివాహితులు మంచి సంబంధం దొరకాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు వచ్చే రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నె పిల్లలు గౌరీదేవిని పూజ చేస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి కొలుస్తూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్ష కంకణాన్ని ధరిస్తే వివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. అమావాస్య రోజున పెళ్ళి కాని వారే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజ చేసి సాయంత్రం సంధ్యావేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మరుసటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు ఈ నోము సందర్భంగా బంగారు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం గోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలు సూచిస్తూ ఈ నోము ఆచరణగా మొదలయ్యి ఉండవచ్చు అని పెద్దలు అంటారు. తమ మాంగళ్యం క్షేమంగా కోరుకునే మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. అనారోగ్యానికి చిహ్నాలు. వెలుగు వేడిని ఇచ్చేసే దీపాలు అందుకని సూచనగా ఆషాఢ అమావాస్య రోజున దీప పూజలు చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలతో శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. పలక మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలను లేదా కుందులను పెడతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజున శివుడిని పూజించిన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు అంటున్నారు. శక్తివంతమైనది ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు, ఘనపరమైన సమస్యలు పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేయడం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ పోయి డబ్బు బాగా వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చి త్రిష్ట వేసుకొని కూర్చుంటారు. ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు కోసం చాలామంది శుద్ధ పూజలు చేసేవారు, తాంత్రిక పూజలు చేసేవారు, సిద్ధులు, యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలు ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాన్ని కూడా పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూటను తెచ్చి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడో ఒక కాడ పెడతారు.
అలా ఎక్కడో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి. అలాగే వంట గదిలోనే పెట్టిన బియ్యం డబ్బాలో ఆషాఢ అమావాస్య రోజున ఇది వేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఏమీ చెయ్యాలి అంటే ఏమీ లేదు. ఈ ఆషాఢ అమావాస్య రోజున చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే కొత్త వస్త్రం, ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి. జాకెట్ ముక్క అయినా సరే కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అలా ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకున్న తర్వాత దానిలో 11 రూపాయల కాయిన్లు వెయ్యండి. అంతా చిల్లరనే వెయ్యండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. రూపాయల బిళ్ళలను, 2 రూపాయల బిళ్ళలను అయినా సరే, 5 రూపాయల బిళ్ళలు ఇలా అంతా చిల్లరనే వెయ్యండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకొని అవి కూడా ఆ వస్త్రంలో పడవేయండి. లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు కలిగి ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 7 లవంగాలను ఆ వస్త్రంలో వెయ్యండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను ఆ వస్త్రంలో పడవేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. వెల్లుల్లి రెబ్బలకు కూడా ఉంది. 11 రూపాయలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఈ ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మ లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు పోవాలి, ఆరోగ్య సమస్యలు పోవాలి, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావాలి, దానికోసం ఈ పరిహారం చేస్తున్నాము. ఇది ఈ పరిహారం చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పం విరమర్చి చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీరు బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే బియ్యం లోపలికి పెట్టండి, బయటకు కనిపించకుండా బియ్యం లోపలికి తోసేయండి. అయితే ఆషాఢ అమావాస్య రోజున ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కనుక 4 వైపుల నుండి ధనం దూసుకుంటూ వస్తుంది. ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడిన వంట చేసిన రుచి సచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. గనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టేయండి. ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలు అంటే బియ్యం నిండుకునే స్టేజికి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసి దానిలోని లవంగాలను, వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఈ 11 రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి కానీ ఇచ్చేయండి. ఏదైనా గుడి హుండీలో వెయ్యండి. ఆ తరువాత దగ్గరికి వచ్చే అమావాస్య రోజున మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఒక్కసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అమావాస్య రోజున ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ధన ధాన్యాలకు లోటు రాదు. కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో దీన్ని వేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.